మనము రోజు కళ్ళు తెరుస్తూ మూస్తుంటాం, అంటే రెప్పలు తెరుస్తూ మూస్తుంటాం. దీనివల్ల ఏంటంటే కంటి మీద ఉన్న నీరు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంటుంది. కొన్నిసార్లు మన కళ్ళు డ్రై ఐస్, అంటే కళ్ళు ఎండిపోవటము, కొద్దిగా ఇబ్బంది కావటము, గరగర అనడం జరుగుతుంటుంది. దీనికి బలమైన కారణం ఏంటంటే కంటిలో ఉత్పత్తి అవుతున్న కన్నీరు తగ్గిపోవటం. రెండవ రకం ఏంటంటే మన కంటి నీరు ప్రొడక్షన్ సరిపోయినప్పటికి కూడా మనకి అంటే ఎవాపరేషన్, అంటే మనం కళ్ళు తెరిచినప్పుడు కన్నీరు ఆవిరైపోవటం ద్వారా కూడా మనకు ఆక్యులర్ సర్ఫేస్, అంటే కన్ను గుడ్డు మీద ఉన్న ఒక పొర తగ్గిపోయే అవకాశం ఉంటుంది, ఎండిపోవటం. దీనివల్ల కంటి గుడ్డుకు పైన పొరకి డ్యామేజ్ జరిగి ఇరిటేషన్ జరుగుతుంటుంది. అంటే మనం కన్ను తెరిచినప్పుడు మూసినప్పుడు కూడా ఈ డ్యామేజ్ నుంచి డిస్కంఫర్ట్ అన్నది ఉంటుంది పేషెంట్కి. దీనివల్ల ఏంటంటే డ్రై ఐస్ ఉన్నట్టు మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క మాట కన్నీరు ప్రొడక్షన్ సరిగా ఉన్నప్పటికీ కూడా కంటి మీద ఉన్న మ్యూకాయిడ్ లేయర్ కాకుండా ఆయిలీ లేయర్ ఒకటి ఉంటుంది. ఈ ఆయిలీ లేయర్ అంటే మైబోబియన్ గ్లాండ్స్ అన్నది ఒక కంటి రెప్పలో ఉంటాయి. ఈ గ్లాండ్స్ వల్ల సీక్రీషన్స్ వచ్చి కంటి నీరు మీద ఆయిలీ సర్ఫేస్ ఉంటుంది. అంటే ఈ ఆయిలీ సర్ఫేస్ ఉండడం ద్వారా మనకి మన కంటి మీద ఉన్న నీరు ఉండిపోతుంది. దానివల్ల మనకు కంఫర్ట్ ఉంటుంది. కానీ మైబోబియన్ గ్లాండ్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఆయిలీ సర్ఫేస్ లేకుండా పోతుంది. ఆయిలీ సర్ఫేస్ లేనప్పుడు కంటి మీద ఉన్న నీరు ఈజీగా ఆవిరైపోతుంటుంది. కాబట్టి మనకు డ్రైనెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే ముఖ్యంగా మనం ఉంటున్న వాతావరణము. ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది యువత కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ యూజ్ చేయటం కాకుండా సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా వీళ్ళకు డ్రైనెస్ వస్తుంటుంది. అంటే నీరు కంటి మీద ఉన్న నీరు ఎక్కువగా ఆవిరైపోతుంది. మనం ఎయిర్ కండిషన్ రూమ్లో పనిచేసినప్పుడు డ్రైనెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్లో ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ టీయర్స్ దొరుకుతూ ఉంటాయి. దీన్ని తీసుకొని మనము కంట్లో 2-3 సార్లు వేస్తూ ఉంటే అది డ్రై అయి మనకు రిలీఫ్ ఉంటుంది. అంటే పూర్తిగా చికిత్స జరిగే అవకాశం లేదు. కంప్యూటర్ మీద ఎక్కువ గంటలు పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఈ డ్రై ఐ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ అన్న బాటిల్ వాళ్ళ కంప్యూటర్ పక్కన పెట్టుకొని ఎప్పుడైతే స్ట్రెయిన్ అవుతుందో, ఇరిటేషన్ అవుతుందో, డిస్కంఫర్ట్ ఉంటుందో, టైర్డ్నెస్ అవుతుందో అట్లాంటప్పుడు ఒక చుక్క మందు వేసి 2-3 నిమిషాలు కళ్ళు మూసుకోవడం ద్వారా దీనికి బాగా రిలీఫ్ ఉంటుంది. కొందరు ఏంటంటే యోగా ఎక్సర్సైజ్ కూడా సజెస్ట్ చేస్తారు. దీనివల్ల కూడా మనకి డ్రై ఐస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం ఎక్కువ కాలం ఈ కంప్యూటర్ మీద పనిచేసినప్పుడు, లేకపోతే క్రికెట్ మ్యాచ్ టీవీ మీద మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ డ్రై ఐ అన్నది తప్పనిసరిగా వస్తుంటుంది. కాబట్టి వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ వాళ్ళు ఎప్పుడూ వాడుతూ ఉండవలసి ఉంటుంది. మనం ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కూడా మనం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం ద్వారా ఈ డ్రై ఐని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కన్నీరు ప్రొడక్షన్ బాగుంటుంది. కాబట్టి వాళ్లకు డ్రైనెస్ అంటూ ఉండదు.